ప్రీవియస్ పార్ట్ లో మనం ద్రోణాచార్యుడు కర్ణుడికి బ్రహ్మాస్త్ర విద్య ఎందుకు నేర్పించలేదో చూసాం. కానీ కర్ణుడి జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటే లేదు, చాలా ఉన్నాయి. మనందరికీ తెలుసు కర్ణుడు తన జీవితంలో చాలా శాపాలు పొందాడని. కానీ అసలు కర్ణుడికి ఫస్ట్ శాపం పెట్టింది ఎవరు, ఎందుకు పెట్టారు? ఈరోజు అదే మన టాపిక్. ద్రోణాచార్యుని ఆశ్రమం వదిలేసిన తరువాత కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడు క్షత్రులకు విద్య నేర్పించేవాడు కాదు, ఓన్లీ బ్రాహ్మణ్స్ కి మాత్రమే నేర్పించేవాడు. అందుకే తన నిజమైన ఐడెంటిటీని చెప్పితే విద్య దొరకదని భయపడిన కర్ణుడు తను బ్రాహ్మణుడే అని చెప్పి పరశురాముడి దగ్గర శిష్యునిగా చేరుతాడు. పరశురాముడి దగ్గర కర్ణుడు ఎంతో డెడికేషన్తో అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకుంటాడు. గురు సేవ కూడా చాలా భక్తితో చేస్తాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఒక పురుగు వచ్చి కర్ణుడి యొక్క తొడని గట్టిగా కొరుకుతుంది. కొన్ని కథల్లో ఆ పురుగుని వజ్రముఖ అని పిలుస్తారు, కానీ కొన్ని వర్జన్స్ లో కేవలం అది ఒక ఇన్సెక్ట్ అని మాత్రమే మెన్షన్ చేస్తారు. రక్తం కారుతున్న, బాధ చాలా ఎక్కువగా ఉన్న గురువుగారి నిద్ర డిస్టర్బ్ కాకూడదని కర్ణుడు మాత్రం అస్సలు కదలలేదు. కొంతసేపటికి ఆ రక్తం పరశురాముడు బాడీని టచ్ చేయడంతో ఆయన మేల్కుంటారు. కర్ణుడికి తాకిన గాయం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయి ఇలా అంటారు, ఇంత తీవ్రమైన బాధని ఒక బ్రాహ్మణ్ భరించడం చాలా కష్టం, నువ్వు నిజంగా బ్రాహ్మణుడివి కాదు. అప్పుడు కర్ణుడు తన గురించి నిజం చెప్తాడు. తన దగ్గర నిజం దాచి విద్య నేర్చుకున్నందుకు కోపంతో పరశురాముడు కర్ణుడిలా శపిస్తాడు. అత్యవసరమైన సమయంలో, అంటే నీ చావుని ఎదురుగా ఉన్నప్పుడు నేను నేర్పించిన ఏ విద్య కూడా నీకు గుర్తుకు రాదు అని శపిస్తాడు. ఇదే కర్ణుడు పొందిన ఫస్ట్ మేజర్ శాపం. ఇలా కర్ణుడి జీవితంలో మొదటి శాపం పరశురాముడి నుంచి వచ్చింది. కానీ ఇదొకటే కాదు, ఆ తరువాత కర్ణుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ శాపాలు కూడా పొందాడు. ఆ శాపాలు ఏంటి, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అది మనం నెక్స్ట్ పార్ట్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. టిల్ దాన్ స్టే ట్యూన్డ్.